అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిల్లుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. పరమ పూజ్య జగద్గురువులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు, వారి యొక్క పాదార విందాలకి నమస్కరిస్తూ ఉన్నాం. వారు శారదామ్మవారు ప్రత్యక్షంగా ఒక రూపాన్ని ధరించి మన ముందుకొస్తే అది మా గురువరేణ్యులు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు. ఇదేదో మా గురువరేణ్యులు వారు కాబట్టి వారి గురించి మేము ఏదో ప్రశంసిస్తున్నట్టో అథవా వారిని పొగుడుతున్నందుకో ఆడినటువంటి మాట మాత్రమే కాదు, ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే ఎంతోమంది అలా శారదామ్మవారి సన్నిధికి వెళ్ళి అమ్మవారి ముందు చేసుకున్నటువంటి ప్రార్థనలకి తగినటువంటి సమాధానం మా గురువుల యొక్క ముఖం నుంచి రావడాన్ని ఎంతోమంది అనుభవించి తెలుసుకున్నారు. మేము ఈ ప్రార్థనని అమ్మవారి దగ్గర చేస్తే దానికి సమాధానం జగద్గురువులు అంటే మా గురువర్యుల నుంచి వస్తూ ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి స్వరూపులే జగద్గురువులు, మా గురువరేణ్యులు అనేటటువంటి విషయాన్ని ఎంతోమంది భక్తులు ఎన్నోసార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. అటువంటి ఆ నడిచే శారదా స్వరూపులైనటువంటి మా గురువరేణ్యుల దర్శనాన్ని దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మొట్టమొదట మేము చేసుకున్నది. శృంగేరిలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాల కోసం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క దర్శనాన్ని ఎలాగైతే మీ అందరూ కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా ఎలాగైతే గురువుగారు వస్తున్నారు, మా సన్నిధానం వారు వస్తున్నారు అంటే భక్తులందరూ కూడా ఒక పక్కన నిలబడి ఎలాగైతే దర్శనం చేసుకుంటారో, అందరూ కూడా ఎలాగైతే వరుసలో వచ్చి దర్శనం చేసుకుంటారో అదేవిధంగా నేను కూడా అలాగే వారి యొక్క దర్శనం చేసుకున్నాను. అయితే మనల్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు, మనకి సంబంధించినటువంటి వాళ్ళు, ఏదో ఒక రకంగా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడో అథవా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడో ఏమవుతుంది అనంటే మిగతా వ్యక్తులందరినీ చూసినప్పుడు కలగనటువంటి ఒక ప్రేరణ, ఒక భావన మన మనస్సుకి కలుగుతుంది. మనల్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు అథవా మన చేత అనుగ్రహింపబడాల్సినటువంటి వాళ్ళు అథవా ఏదో ఒక రకంగా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మన మనస్సు ఒక విధమైనటువంటి ప్రేరణని మనకి కలిగిస్తుంది. కాబట్టి అదేవిధంగా మా గురువుల్ని చూసినప్పుడు మా మనస్సులో కలిగినటువంటి ఒక ప్రేరణ ఏమిటి అనంటే వేరే ఎక్కడికో వెళ్ళడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను కలుసుకోవాలి అనంటే దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించేటటువంటి వారు వీరు అనేటటువంటి ఆ ప్రేరణ వారిని చూసినప్పుడు నాకు కలిగింది. అంటే ఇక్కడ వేరే ఏదో ఫలాన్ని పొందడం అనేది మనిషి యొక్క ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం కాదు. మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనకు తెలుసు కదా, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టాను, నాకు ఫలానా పేరు, నాకు ఇంత వయస్సు, నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను,
నేను వీడికి తమ్ముడిని అవుతాను, వాడికి అన్నయ్యని అవుతాను, ఫలానా వాడికి కొడుకునవుతాను, ఫలానా వాడికి మనవడిని అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా. మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు, మన శరీరం యొక్క పరిచయం మాత్రమే. ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది, ఫలానా కుటుంబంలో పుట్టింది, ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం. దీనికి ఈ పేరు, దీనికి ఈ వయస్సు, దీనికి ఈ రంగు, దీనికి ఓ పరిమాణం, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే. అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది. అదేమిటి అని అంటే అదే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని పరిచయం మనకు అవ్వాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని యొక్క అసలైనటువంటి పరిచయాన్ని మనం పొందినప్పుడు, అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మనల్ని మనం పొందిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దీన్నే ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యం మొదలైనటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్ప ఇంకా దేన్ని ఇది నేను అని మనం భావించినా కూడా అదంతా కూడా మన పరిచయం అవ్వదు. నిజంగా మన యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. ఈ మనుష్య జన్మ అనేటటువంటి దాని యొక్క లక్ష్యమే ఇది. కాబట్టి అటువంటి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో వారు గురువులు. కాబట్టి అటువంటి ఆ గురువుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు మనకి చెప్పింది, నా మనస్సు నాకు చెప్పింది, నన్ను నేను కలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు ఈ వ్యక్తి, వీరి ద్వారానే నా యొక్క ఆత్మోద్ధారం అనేది సాధ్యమవుతుంది, ఆ ఆత్మోద్ధారాన్ని చేయగలిగినటువంటి వారు వీరే అనేటటువంటి ఆ ప్రేరణ నాకు కలిగింది. తదనంతరం ఆ తర్వాత కూడా మొదటిసారి వారి యొక్క దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు వారి దర్శనం చేసి ఆ తర్వాత నేను వారి దగ్గర ప్రార్థించడం, ఇట్లా శాస్త్రాధ్యయనం చేయాలి తమ దగ్గర అని చెప్పి ప్రార్థించడం, దానికి వెంటనే వారు ఒప్పుకోవడం, ఆ తర్వాత నేను శృంగేరికి వెళ్ళడం, అక్కడ ఇంకా అధ్యయనం ప్రారంభించడం, వారి దగ్గర నుంచి శాస్త్రాలను అధ్యయనం చేయడం, న్యాయం, వేదాంతం, ఈ శాస్త్రములన్నిటినీ కూడా. అంటే మొట్టమొదట ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏదైతే కలిగిందో ఆ తర్వాత అది కార్యరూపంలోకి రావడం, దాన్ని వారు అదేవిధంగా దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేయడం, ఇవాళ రోజున ఇంత దూరం రావడం అనేవన్నీ కూడా ఆ తర్వాత జరిగినాయి. కాబట్టి వారిని మొట్టమొదట చూసినప్పుడు కలిగినటువంటి ఆ భావన ఏమిటి అనంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు, నన్ను నిజమైనటువంటి నా స్వరూపాన్ని నాకు చూపించి, నా స్వరూపాన్ని నాకు సరిగ్గా చూపించి, ఇదే నీ యొక్క నిజస్వరూపం అనేటటువంటి నా ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేసి నన్ను ఉద్ధరించేటటువంటి వారు వీరు అనేటటువంటి భావన ఆ క్షణంలో నాకు కలిగింది. అది మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆ భావన. అలాగే ఇప్పుడు తత్వం గురించి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది హిందువులు ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే, ఈ విద్యాలయాలకు వెళ్తుంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న రానే వస్తుంది. దానికి ఆస్తికులుగా చాలామంది చెప్పే సమాధానం అంటే వేదాలు శాస్త్రాలు ఉన్నాయని చెప్పాయి కాబట్టి అని చెప్పి అంటాము. అప్పుడు వాళ్ళు వెంటనే అంటారు అవన్నీ మేము నమ్మము, మేము నమ్మే హేతువాదంతోనే, లౌకికమైన హేతువులతోనే దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పగలరా అని చాలామంది అడుగుతారు. కాబట్టి అక్కడ మేము ఎటువంటి సమాధానం చెబితే మేము నమ్మే భగవంతుడు తప్పకుండా ఉన్నాడు అని నండూరి శౌర్య ప్రహర్ష అనే ఆయన అడిగారు. శౌర్య ప్రహర్ష అని అంటే వేదశాస్త్రముల్లో భగవంతుడి గురించి చెప్పారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. లౌకికంగా ఒక లౌకికమైనటువంటి విచారణ దృష్టితో మనం చూసినప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే ఈ విస్తారమైనటువంటి ప్రపంచం అనేది ఉంది, ఈ విశ్వం అనేది ఒకటి ఉంది. ఇది చాలా విస్తృతం, ఇది అనంతమైనటువంటి విశ్వము అని అంటూ ఉంటాం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో మామూలుగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఊరు,
మనం ఉన్నటువంటి దేశం, మనం ఉన్నటువంటి ఖండం, ఈ భూమి, ఇవన్నీ కూడా మనకి చాలా పెద్దగా కనబడతాయి. అదే సంపూర్ణమైనటువంటి విశ్వంలో గనక చూసుకుంటే ఈ భూమి అనేది ఎంత చిన్నది, అది అందరికీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఒక సూర్యుడితో పోలిస్తే మన భూమి అనేది ఎంత చిన్నది. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అవి ఇవి, ఈ నక్షత్ర మండలం, ఈ అనంతమైనటువంటి విశ్వం, ఈ ఆకాశం, వీటన్నిటితో పోలిస్తే ఈ భూమి అనేది ఎంత చిన్నది అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఇప్పుడు ఈ విశ్వంలోనే చాలా గ్రహాలు అవి ఇవి ఉన్నాయి, చాలా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో సైంటిస్టులు అంతా లెక్కేసి చెప్తుంటారు, ఇది ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటారు. అంటే ఏమిటి, ఆ కాంతి వేగంతో ప్రయాణించినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు. అంటే అక్కడికి ఏమైంది, మన జీవితకాలం అనేది సరిపోదు. అక్కడికి వెళ్ళడానికి ఈ ఒక జీవితకాలం అనేది అసలు సరిపోదు. అంతంత దూరాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థితంగా నడుస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది. ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఆ మార్గంలో నియమంగా ప్రతిరోజు ఆ గ్రహాలు అవన్నీ కూడా వాటి మార్గంలో ఒక నియమావళిని పెట్టుకొని ఆ నియమావళి ప్రకారంగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి గతి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలు ఉన్నాయి. అంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. పృథివీ అంటే భూమి, అదొక రకంగా ఉంటుంది. నీటి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. అగ్ని యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో మనం చూసేటటువంటి చాలా విషయాలు ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఎప్పుడూ కూడా తన పనిని ఆపడు. అంటే ఈ సూర్యోదయం ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తాం, ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది, ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు. సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు, సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు వస్తున్నాయి. వానాకాలం తర్వాత చలికాలం వచ్చింది, చలిగా ఉంది. ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మన ప్రయత్నం జరిగేది కూడా కాదు. కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం. ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే, ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు. అసలు కదలడం కూడా సాధ్యం కాదు. ఒక చైతన్యం యొక్క సంబంధం లేకుండా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా కదలదు. కదలడానికి సాధ్యమే లేదు. అందులోనూ ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమంగా జరుగుతున్నాయి అనంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా, ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం. లేదు, ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి, ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతట అవి కలిసిపోయి అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేటైతే, నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసుక, సిమెంటు, ఇంకా ఇటుకలు, ఇంకా నీళ్లు, ఇవన్నీ ఏమేం కావాల్సిన ఉన్నాయి సామాలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతట అదే తయారవ్వాలి. ఇలా ఎక్కడైనా అవుతుందా? ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు. ఎందుకంటే ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టడం అయింది, దానికి ఎంత ఇసుక కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్నీ తెచ్చి అక్కడ పడేసాం. ఇల్లు దానంతట అది తయారవ్వాలి అనంటే మాత్రం
అది ఇప్పుడు కాదు, సంవత్సరం పాటు ఎదురు చూస్తా, పర్వాలేదు, నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను, పర్వాలేదు, నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు. ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు, వాడు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇంకా వాటంతటా తయారవ్వాలి. కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి, ఇల్లు తయారవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. 2 ఏళ్ళు ఆగుతాను, ఖచ్చితంగా అవ్వదు. 10 ఏళ్ళు ఆగుతానండి, ఖచ్చితంగా అవ్వదు. 50 ఏళ్ళు ఆగుతాను, 50 ఏళ్ళు ఆగినా కూడా ఇల్లు దానంతటా అది ఎప్పుడు కూడా తయారవదు. అన్నేళ్ళు ఆగడం కంటే ఒక సరైనటువంటి శిల్పిని తీసుకొచ్చి, ఈ సామాన్లన్నీ కూడా ఉన్నాయి, ఇంకా నీకేం కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తాను, నాకు ఒక చక్కటి ఇంటిని కట్టివ్వు అని చెబితే ఆ శిల్పి చక్కగా ఇంటిని కట్టిస్తాడు. ఇది లోకంలో జరుగుతుంది, ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి, ఇప్పుడు మనం ఈ వస్తువుని చూస్తున్నాం, ఇలా రకరకాల వస్తువులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా దాంట్లో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నిటినీ కూడా కలిసి, అందులోనూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది, దీన్ని ఇంతే కలపాలి, దీన్ని ఇంతే వెయ్యాలి అని చెప్పి ఉంటుంది. ఆ మోతాదు ప్రకారం, ఆ నియమాల ప్రకారం ఆ వస్తువుల్ని పెట్టుకొని వాటన్నిటినీ సంయోజన చేసి ఒక వస్తువుని తయారు చేస్తే మాత్రమే అది మనకి పనికొచ్చేదిగా మారుతుంది, అది నియమంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో టీవీ ఉంది, అథవా కంప్యూటర్ ఉంది, అథవా అందరి చేతిలో ఫోన్ ఉంది, అది తయారవ్వాలి, అది మనకు కావాల్సినట్టుగా పనిచేయాలి అని అంటే దాన్ని మనం అలా తయారు చేయాలి. అది దానంతటదే తయారైంది కాదు. దాంట్లో రకరకాల విషయాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వాటంతటవే తయారైనవి కావు. ఆ తయారైనవి కావు అనంటే మరి దాని అర్థం ఏమిటి? ఎవరో ఒక వ్యక్తి, చాలా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా సంగ్రహించి ఈ రకమైనటువంటి ఒక వస్తువుగా తయారు చేసి, ఇది ఇలా పనిచేయాలి, ఇలా పనిచేయాలి అని చెప్పి ఆ వస్తువుని తయారు చేసి, ఇంకా కాలకాలంలో ఇంకా మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాలంలోనూ ఇంకా దాన్ని ఆధునీకరణ చేసి, ఇంకా దాన్ని ఇంకా దాన్ని మార్చి, ఇంకా అభివృద్ధి చేస్తే ఇవాళ రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఏ వస్తువైనా కూడా దానంతటది తయారైంది కాదు. ఎవరో ఒక చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి తయారు చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులుగా ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇంత విస్తారమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా నియతంగా జరుగుతున్నాయి అనంటే దీని వెనక కూడా ఒక చైతన్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అనే విషయాన్ని తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే. అలా మనం ఒప్పుకున్న తర్వాత ఏమైంది అనంటే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చైతన్యం అనేది ఉంది అని మనకి తెలుస్తోంది. ఆ చైతన్యం ఎవరు? ఆ చైతన్యం కూడా మనలాంటి చైతన్యమేనా? మనలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి కూడా అనంటే, అప్పుడు ఆ వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి అనంటే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా వీటన్నింటినీ చేయగలగాలి అని అవుతుంది. మనలాంటి వ్యక్తి కాదు ఆయన, మనకంటే కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేయగలుగుతారు. అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తారు. ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేశాడు, ఆయనకు ఉన్నంత శక్తి ఇంతే కాబట్టి ఇంతే తయారు చేయగలిగాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తూ ఉంటారు. అందులోనూ ఇంత అపారమైనటువంటి విస్తారమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా జరుగుతూ ఉన్నాయి అనంటే వీటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క శక్తి ఎంత ఉండాలి అనంటే అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. అటువంటి ఆ అనంతమైన శక్తి కలిగిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అంటే ఇదంతా కూడా శాస్త్రముల విషయాన్ని వదిలేసి లౌకికంగా మనం ఆలోచించినప్పుడు కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, లేకపోతే ఇవన్నీ కూడా నియమంగా ఇట్లా జరగవు ఎక్కడా కూడా. అదేవిధంగా ఇంకొక చిన్న ఉదాహరణ. ఒక సంస్థ ఉన్నది. ఆ ఒక సంస్థలో రకరకాల విభాగాలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది కావాలి, దీంట్లో ఇంతమంది ఉండాలి, దాంట్లో ఇంతమంది ఉండాలి. ఈ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, దానికి ఒక హెడ్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరిపైన ఒకడు ఉంటాడు. ఆ వీళ్ళందరిపైన ఒకడు ఉంటేనే అప్పుడు ఆ ఒకడు కూడా ఎలా ఉండాలి? వీళ్ళందరినీ నిగ్రహించేటటువంటి శక్తి కలిగేవాడు ఉండాలి. వీళ్ళందరినీ నడిపించేటటువంటి శక్తి ఉన్నవాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడుగా ఉండాలి. అటువంటి వాడు పైనుండి నడిపిస్తూ ఉంటే అప్పుడు ఈ కింద ఉండేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
వాడు ఒకడు ఉండాలి, పైన అందరికంటే ఒకడు ఉన్నప్పుడు అప్పుడు కింద ఉండే వాళ్ళందరూ కూడా రోజు నియమంగా ఒకే విధంగా అందరూ కూడా పనిచేస్తారు. అంటే అక్కడ నియమాలు ఉంటాయి. ప్రతివాడు ఇప్పుడు రోజు పొద్దున్నే 9ంటికి అందరూ రావాలి, మళ్ళీ 5 వరకు అందరూ పనిచేయాలి, 9 నుంచి 5 వరకు పనిచేయాలి, నెలలో వారంలో ఇన్ని రోజులు పనిచేయాలి, ఇన్ని రోజులు సెలవు తీసుకోవాలి, ఇలా ఇలా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. అందరూ కూడా తూచా తప్పకుండా ఇదే రకంగా చెయ్యాలి అని అంటే పైన ఒకడు నడిపించేటటువంటి వాడు ఉండాలి. ఆ నడిపించేటటువంటి వ్యక్తి కనుక ఎవరో లేకపోతే అథవా ఉన్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుంది అని అంటే అందరూ కూడా ఒక 4 రోజులు వస్తారు, 9ంటికి వచ్చి వెళ్ళిపోతారు. 9ంటికి వస్తారు, 5 వరకు పనిచేస్తారు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు, 9కే రావాల్సిన పని లేదు, 9:30కి వచ్చినా చాలు అని చెప్పి 9:30కి వస్తారు. ఆ 9:30 కాదు 10:30కి వచ్చినా పర్వాలేదు, ఆ 9:30 10:30 అవుతుంది, 10:30 11:30 అవుతుంది. అలాగే సాయంకాలం కూడా 5 వరకు ఉండాల్సిన పని లేదు, 4ంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి 4ంటికే వెళ్ళిపోతారు. ఇలా అవ్యవస్థ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేయడం మొదలెడతారు. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సరిగ్గా చూసి ఇలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పాడు అని అంటే మళ్ళీ అందరూ కూడా భయపడతారు, అందరూ కూడా సరైనటువంటి మార్గంలో ఉంటారు. కాబట్టి ఒకే వ్యవస్థలో అన్నీ జరగాలి అని అంటే ఆ నడిపించేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. అలా ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, లోకంలో చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. దాంట్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులు బ్రాంచులు ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక బ్రాంచ్ ఎక్కడో బొంబాయిలో ఉంటుంది, ఒకటి హైదరాబాద్లో ఉంటుంది, ఒకటి ఢిల్లీలో ఉంటుంది. అక్కడక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా నియమంగా ఒకే రకంగా ఉద్యోగానికి వెళ్ళొస్తుంటారు. పొద్దున 10ంటికి వెళ్ళాలి, 5 9 ఏదో ఒక టైం ఉంటుంది, నియతంగా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంకి వెళ్తున్నారు, చేసి వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, వీడిపైన ఒక అధికారి ఉన్నాడు, వాడిపైన ఒక అధికారి ఉన్నాడు, ఇలా అందరికంటే పైన ఒక అధికారి ఉన్నాడు. మొత్తం ఆ సంస్థ మొత్తానికి అధినేత ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఆయన్ని ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇప్పటివరకు వీడు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కూడా ఏదో ఆయన గురించి విన్నాడే తప్ప ఆయన ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆయన మీ సంస్థ యొక్క అధినేత ఎవరు అని అంటే ఏదో పేరు చెప్తాడు, ఆ ఒక ఫలానా వ్యక్తి పేరు చెప్తాడు, ఆయన ఫోటో చూసుంటాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. కానీ వీడిక్కడ నియమంగా పనిచేస్తున్నాడు అని అంటే దానికి ఆయనే కారణం. ఎందుకంటే వీడిపైన ఉన్నాడు, వీడిపైన ఉండేవాడిని చూసి వీడి పని చేస్తున్నాడు, వీడిపైన ఉండేవాడేమో ఆ పైన ఉండేవాడిని చూసి చేస్తున్నాడు, ఆ పైన ఉండేవాడు ఆ పైన ఉండేవాడు, ఇలా అందరికంటే పైన ఉండేవాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే నేరుగా చూడకపోయినా ఆ వ్యక్తి చూడలేదు, మళ్ళీ చూస్తాడో లేదో కూడా తెలియదు. రిటైర్ అయ్యేంతలోపు ఖచ్చితంగా చూస్తాడో అని కూడా చెప్పడం కుదరదు, చూడకపోవచ్చు. వెళ్తున్నాడు, పనిచేస్తున్నాడు, వస్తున్నాడు, అంతే. కానీ ఇవన్నీ కూడా వ్యవస్థితంగా జరుగుతున్నాయంటే అందరికంటే పైన ఒకడున్నాడు. ఆయన చూడకపోయి ఉండొచ్చు, ఆయన అందరికీ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఆయన కనిపిస్తాడు అని లేకపోవచ్చు. కానీ ఆ పైన ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆ భయంతో కిందవాడు, ఆ కిందవాడు, ఆ కిందవాడు, అందరికంటే కిందవాడి వరకు అందరూ కూడా పనిని చక్కగా చేస్తారు. అదేవిధంగా అందరికంటే పైన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా వాట్ల పనులని సరిగ్గా నియమంగా చేస్తాయి. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రపంచంలో అన్నీ కూడా వ్యవస్థితంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ చివరిగా ఒక విషయం ఏమిటి అనంటే ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా బాగానే నడుస్తుంది, ఈ వ్యవస్థితంగా నడుస్తోంది అనేది ఈశ్వరుడు వల్ల కాదు, ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా నడుస్తుంది అని గనక మనం అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ కంపెనీలో ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయన లేకపోయినా కూడా కంపెనీ అంతా బాగానే నడుస్తుంది అని అన్నట్టు. కానీ అలా ఎక్కడా జరగదు. ఎన్నాళ్ళు నడుస్తుంది, కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ చూసుకునేటటువంటి వ్యక్తి ఒకడు లేకపోతే గనక కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత ఉద్యోగులు అక్కడ చేసే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలెడతారు. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి అది ఎలాగైతే సాధ్యం కాదో ఇక్కడ కూడా భగవంతుడు లేకుండా ఇదంతా నడవడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అయితే ఇంకా దీని మీద రకరకాల ప్రశ్నలు కూడా వస్తాయి. మరి దేవుడు ఉన్నాడంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతోంది, అదేమిటి ఇదేమిటి, నిజంగానే దేవుడు ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం అయింది. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దేనికోసం, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి. ఇంకా దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. అదంతా వేరే విషయం అవుతుంది, అది ఇంకో విషయం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత కావాలంటే మాట్లాడుకోవచ్చు. ముందు అసలు భగవంతుడు ఉన్నాడు అనే దానికి ఇది ప్రమాణం. అది చూశారు కదా, మహాస్వామివారి అనుగ్రహ భాషణం, గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.